కుంభమేళాపై విష ప్రచారం అయితే ప్రారంభం కాదు, పతాక స్థాయికి చేరుతుంది. మొన్న ఎవరో జలుబుతో చచ్చిపోయారు 11 మంది, ఒళ్ళు నొప్పులతో చచ్చిపోయారంటే ఒక దొంగ ప్రచారం చేసుకొచ్చారు. యోగి ఆదిత్యనాథ్ సర్కారాల మీద కేసులు పెట్టి ఈలోపుగా విష జ్వరాలు వ్యాపించేస్తున్నాయి. ముందే ఒకటి ప్లాన్ చేశారు. ఏదైతే ఈ జలుబు లాంటివి వచ్చేటటువంటి దీన్ని చూపెట్టేసి ఇంకేముంది, కరోనా టైప్లో వచ్చేసింది, చైనా నుండి వచ్చేసింది, దేశమంతా నాశనం అయిపోతుంది అన్న ప్రాజెక్ట్ చేసుకొచ్చారు. పుష్కరాలను ఆపాలని ప్రయత్నించారు, కానీ ఆపలేదు, సాగినాయి. అక్కడ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అయినా ఇక్కడ మోడీ సర్కార్ అయినా ఉంటాం, లేకపోతే ఆ వంక పెట్టి ఆపి ఉండేవాడు. అయితే ఇప్పుడు తాజాగా కుంభమేళాకి వెళ్తే అనారోగ్యాలు వస్తాయి, పుణ్యం కాదు రోగాలు వస్తాయి అన్నటువంటి దాన్ని ఒక క్యాంపైన్ లాగా తీసుకొస్తున్నారు యాంటీ హిందుత్వవాదులు. అలాగ క్యాంపైన్ చేసేటటువంటిది సోషల్ మీడియాని ఒక అస్త్రంగా మార్చుకున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఇట్లాంటి వాటిలో, ఎక్స్ ఇట్లాంటి వాటిట్లో దానికి మనం తిట్టిపోయడం కాకుండా ఆన్సర్ చేస్తే బాగుంటుంది, బాధ్యతగా చెప్తే బాగుంటుంది. మీరు ఈ దేశ పౌరులేరు అబ్బాయి, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. నదులలో స్నానం చేసినప్పుడు ఆ నది ఫ్లోటింగ్లో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అది మనకి చరిత్ర నేర్పినటువంటిది. ఎన్నో పుష్కరాలు చూసాం, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమందికి రోగాలు వచ్చినాయి. అప్పుడు ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు వస్తుంది? మీరు అనవసరంగా హిందుత్వాన్ని ద్వేషించడం, దూషించడం, బెదిరించడం, భయపెట్టడం మానేయండి అని చెప్పాల్సిన అవసరం ఉంది.